గ్రోత్ ఆఫ్ ఎ కెరీర్ అది ఎక్కడైనా అది సినిమా ఇండస్ట్రీయే కనక్కలే, ఒక ఐటీ రంగం కావచ్చు, ఇంకో పొలిటికల్ ఫీల్డ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. బట్ గ్రోత్ అన్న దానికి చాలా టాంజెంట్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, మన పర్సనల్ రిఫ్లెక్సెస్ ఉంటాయి, మేనేజ్ చేసుకోలేకపోవడం, కరెక్ట్ జడ్జ్మెంట్స్ మిస్ అవ్వడం, లేకపోతే ఎవరైనా మిస్లీడ్ చేయడము, ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. దాంట్లో నీ తప్పులన్నీ, జరిగిన తప్పులన్నీ, ఇంక తక్కువ మిగిలిన తప్పులన్నీ. నేనేమంటున్నా అంటే అండి, నా లైఫ్ లో తప్పు జరిగితే నాది, అది నాదే, ఐ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ. తర్వాత మనం అనలైజ్ చేసి దీని వల్ల అయిందా, దాని వల్ల అయిందా, వీళ్ళ వల్ల అయిందా, వాళ్ళ వల్ల అయిందా అనేది ఇట్స్ పాయింట్లెస్ అనుకుంటా నేను. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ మై లైఫ్ అండ్ I should be responsible. అంటే no, you're correct. It makes no sense. Postpartum. బట్ అది చాలా అవసరం కదా కెరీర్ కి. ఇప్పుడు మనకి ఎక్కడ పొరపాటు జరిగిందో చూసుకోకుండా ఒకసారి పడతాం అనుకో, ఎందుకు పడ్డామో చూసుకోమా? అక్కడ నీళ్లు ఉన్నాయా, ఆయిల్ ఉందా, సోప్ ఉందా, లేకపోతే మనం కళ్ళు మూసుకుని నడిచామా, లేదా కళ్ళు నెత్తి మీదకి ఎక్కి నడిచామా, ఇలాంటివి కొంత ఎనాలిసిస్ ఉంటుంది కదా. ఆ ఎనాలిసిస్ చెప్పమంటే ఏం చెప్తావు నువ్వు? నేను ఏం చెప్తానంటే, నేను ఇందాక మీకు చెప్పాను కదండి, నేను చేసిన కొన్ని సినిమాల్లో ఐ థాట్ దట్ దే విల్ వర్క్అవుట్, బట్ సమ్వేర్ అలాంగ్ ద లైన్ ఎగ్జిక్యూషన్ పరంగా ఇట్ వాజంట్ అప్ టు ద ఏమంటారు, ఇట్ వాజంట్ పార్, ఇట్ వాజంట్ నేను అనుకున్నది కథ చెప్పినప్పుడు. మీరు సినిమా గురించి అంటున్నారు కదండి. సో నేను సినిమా కొన్ని కథలు నేను విన్నప్పుడు నాకు ఏదైతే నేను విజువలైజ్ చేసుకుని నేను ఆ కథ విన్నప్పుడు ఇలా ఉంటుంది అనుకున్నానో అలా లేదు. అంటే మధ్యలోనే తెలుస్తుంది కదా. మధ్యలో ఎందుకండి, మనం షూటింగ్ చేసిన ఒక వారంలో తెలుస్తుంది. సో దాని తర్వాత నేను వెళ్ళి కొన్నిసార్లు కొన్ని సినిమాల్లో కొంతమంది నిర్మాతలకి నేను చెప్పడం కూడా జరిగింది. ఇలా ఇలా ఇది 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 ఇలా లేదండి, ఇది ఇలా ఉంటే బాగుంటుందండి, ఇది కొంచెం ఎక్కడో అదే అండి, కానీ మేము డైరెక్టర్కి ఇచ్చాము, ఇట్లా డైరెక్టర్ చూసుకుంటాడండి, ఈసారికి మనం ఇలా చేసేద్దాము అన్న తర్వాత ఒకసారి చెప్తామండి, 2 సార్లు చెప్తామండి, 3వసారి ఏమవుతుందంటే ప్రోడక్ట్ అయిపోయిన తర్వాత అరే నేను చెప్పింది కరెక్టే కదా. ఏ సినిమాకి జరిగింది సార్ నాకు తెలుసు, వద్దులేండి సార్, ఎందుకంటే వేరే వాళ్ళ గురించి నాకు నువ్వు ఒక విషయం నువ్వు అర్థం చేసుకోవట్లేదు ఇక్కడ. ఏంటో తెలుసా, ఈ రోజున మీడియా, ఇప్పుడు నేను ఐ బీన్ సీయింగ్ మీడియా ఫర్ సో లాంగ్, రైట్? పూర్వం అది చెప్పకపోవడం క్వాలిటీ, ఇప్పుడు చెప్పకపోతే క్వాలిటీ లెస్. చెప్పాలి, మాట్లాడాలి, బయటకు వచ్చి మాకు ఇక్కడ పొరపాటు జరిగింది, ఇక్కడ పొరపాటు. ఎందుకంటే దెన్ నెక్స్ట్ స్టెప్లో నీతో చేసే సినిమాలు చేసేవాళ్ళు, నీతో ఎవరైనా అనుకుంటున్న వాళ్ళకి యూ విల్ బి అండర్స్టూడ్ ఇన్ ఏ రైట్ ఫ్రేమ్. వన్స్ సందేశ్ సినిమా మనం చేసేటప్పుడు ఇవన్నీ ఫాలో అవ్వాలి. వరుణ్ ఏదైనా చెప్తే మనం వి షుడ్ హీడ్ ఇట్ అనేది తెలుస్తుంది కదా. దాచుకుని కడుపులో ఇట్స్ ఆల్ ఎక్స్పెరిమెంట్స్ కెరీర్ లోని. మరి మాట్లాడలేదు మేము అన్ని కడుపులోనే దాచుకుంటాం అంటే ఎక్కువ కడుపు పెద్దదైపోతుంది తప్పితే లేదండి, కడుపు పెద్దదైతే అవ్వలేదు. అంటే నువ్వు బాగా ఎక్సర్సైజ్ గట్టి చేస్తావు కదా. అవునా? చేస్తానండి, చేస్తావు కదా. సో అందుకే నేను అడిగాను అనమాట. ఈవెన్ ఫర్ యువర్ లవర్స్, నిన్ను ఎవరైతే అభిమానించి వరుణ్ సందేశ్ ఉన్నాడు అనే వాళ్ళకి కూడా అరే పాపం ఇక్కడ ఇలా జరిగిందనమాట అనేది ఒక ఇవాళ రేపు సోషల్ మీడియా. లేదండి, ఉన్నాయండి. అంటే ఒక 4-5 ఫిల్మ్స్ లో నేను ఇలా చెప్పడం జరిగింది. తర్వాత 4-5 సినిమాలకి 4-5 సినిమా, ఇంకా మేబీ ఇంకో 1-2 కూడా ఉండొచ్చు. బట్ ఆ సినిమాలు ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ సినిమాలు యూనో దే డిడ్ంట్ వర్క్ అవుట్. అసలు చూడలేదు, చాలా మంది చూడలేదు ఆ సినిమాలు వచ్చాయని కూడా చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు బహుశా. సో అది ఇట్స్ గాన్, ఎప్పుడో చాలా ఏళ్ళు అయింది. దర్ ఇస్ నో పాయింట్ టాకింగ్ అబౌట్ ఇట్ రైట్ నౌ. బట్ డెఫినెట్గా అండి, ఇప్పుడు నేను కనుక నాకు అంత నేను ఇలా ఇది కరెక్ట్ ఇది కాదని చెప్పే అంత వాడిని కాదు. బట్ నేను ఏమంటున్నానంటే కొన్నిసార్లు ఏది వర్కౌట్ అవుతుందో, ఏది సూపర్ ఉంటుందో, ఏది ఎక్సలెంట్ ఉంటుందో అనేది తెలియకపోవచ్చు, కానీ
ఇది బాగోలేదని అది మాత్రం మనం చెప్పగలం కదా, బాగోలేదని తెలుస్తుంది. అది మనకు తెలిసిపోతుంది కదా. సో అలాంటి సందర్భాలు కొన్ని ఉంటాయి. అండ్ అంటే అంతే హెల్ప్లెస్ గా ఏం చేయలేక ఊరుకున్నాం అంతే కదా. అంతే కదండి. ఒకసారి 2 సార్లు చెప్తామండి. ఇంకా ఆఫ్టర్ దాట్ ఇట్స్ యునో ఇఫ్ సమ్మన్ లిసన్స్ టు యూ, ఇఫ్ సమ్మన్స్ ఇప్పుడు నేను చెప్పేది ప్రతిదీ కరెక్ట్ కాదు అలా అని అట్ ద సేమ్ టైం నేను ఏమైనా ఇట్లా చేద్దామా అట్లా చేద్దామంటే లేదబ్బా ఇలా లేదు ఇది కరెక్ట్ ఇలానే వెళ్దాం అన్న తర్వాత మనం ఏం చేస్తామండి. రైట్. సో ఇప్పుడు నువ్వు ప్రతి యాక్టర్ కి తన మీద ఒక జడ్జిమెంట్ ఉంటుంది. తన మెజర్మెంట్ ఇన్ ది సెన్స్ హైట్ వెయిట్ కాదు. తన మెజర్మెంట్ అంటే తన పొటెన్షియల్ ఏంటి, తన యాంగులారిటీస్ ఏంటి, తను ఏం చేయగలడు, తను ఏం చేయలేడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిరంజీవి గారు యాక్షన్ హీరో, ఎంటర్టైన్మెంట్ హీరో, రొమాన్స్ అన్ని ఆల్ పుట్ టుగెదర్. వెంకటేష్ గారు చేస్తారు, బట్ హీ హాస్ టేకెన్ అనదర్ టర్న్ అంత లేడీస్ హీరో లాగా, ఆ సటిల్ కామెడీ అవన్నీ. అండ్ నాగార్జున గారు కూడా అలాగా. అండ్ బాలకృష్ణ గారు అగైన్ మళ్ళీ ఆయన ఒక ఎక్స్ప్లోజన్ లాగా యాక్షన్ క్యారెక్టర్స్ గా చేస్తారు. అలా ప్రతి వాళ్ళకి ఒక జడ్జ్మెంట్ ఉంటుంది. నీ మీద నీకున్న జడ్జ్మెంట్ ఏంటి? నువ్వు దేనికి కరెక్ట్ గా ఫిట్ ఇన్ అవుతాను సార్, నేను ఇదైతే పగలు కొట్టేస్తా, నేను ఇదైతే బద్దలు కొట్టేస్తా. అదే సార్ నేనేమంటున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నలుగురు లెజెండ్స్, వాళ్ళతో అసలు నాకు కంపారిజన్ చేసుకోవాలని లేదు, చేసుకోవాలి. ఇన్స్పిరేషన్ లేకపోతే ఎలా కాదండి. నేనేమనుకుంటున్నా అంటే యాజ్ ఆఫ్ నౌ నా మైండ్ సెట్, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మైండ్ సెట్ ఏంటంటే ఏ క్యారెక్టర్ వచ్చినా దానికి 100% న్యాయం చేయాలనుకుంటాను నేను. అలా అని ఇది నా స్ట్రాంగ్ పాయింట్ అంటే ఇప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పటికీ నన్ను చాలా మంది, మొన్న మాది ఈవెంట్ అయితే కూడా అక్కడ కూడా ఫ్యూ పీపుల్ మీ దగ్గర నుంచి స్టేజ్ మీద చెప్పారు, ఇట్లా మీ దగ్గర నుంచి మంచి లవ్ స్టోరీ చేయాలి, మీరు మళ్ళీ లవ్ స్టోరీ చేయాలని అంటారు. డెఫినెట్గా నాకు చేయాలని ఉంటుంది కదా సార్. నాకు 100% లవ్ స్టోరీ, మళ్ళీ ఒక మంచి లవ్ స్టోరీ, ఒక మంచి డెప్త్ ఉన్న ఒక లవ్ స్టోరీ చేయాలి 100%. బట్ అలాంటి కథ నా దగ్గరికి రావాలి కదా, లేకపోతే నేనే రాసుకోవాలి కూర్చొని. అండ్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.